శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు. 13వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. లామా కలాపం. ఆ పని లామాగారు చెప్పినంత సులభం కాదు. నా సంస్కారం, అభిజాత్యం అడ్డు వచ్చింది. సభ్య సమాజంలో బాహ్య ప్రపంచం కోసం బ్రతికినంత కాలం ఈ దుస్తులను వదిలిపెట్టం. ప్రయత్నించాను. ఎట్లా? నన్నును శూన్యం చేసుకోగలిగాను. కళ్ళు పళ్ళు బిగబట్టి మనసుకు కళ్ళెం వేసి ఆలోచనల్ని బలవంతంగా బంధించాను. ఇప్పుడు నా అందం, పర్సనాలిటీ, నా వయస్సు, సెక్స్ ఇవి తెలియడం లేదు. భౌతికంగా లయించిపోయిన నాకు సమాజంతో పని లేదు. సమాజానికి నాతో పని లేదు. అసలు నేను మనిషిని అనే భావం పోయింది. పాము కుబుసం విడిచింది. నా భౌతిక ఆచ్ఛాదన తొలగిపోయింది. ఇప్పుడు నేను మనిషిని కాను, ఋషిని. లామా అన్నారు, స్వామి, ఇప్పుడు నీవు దిగంబరివి, నగ్నంగా ఉన్నావు. నీ అసలు రూపం ఇది. మానసికంగా, ఆధ్యాత్మికంగా శూన్యం కావాలి. ఏమీ మిగలకుండా పోవాలి. అది శూన్యం. చైతన్యం ఒక్కటే మిగలాలి. దాని పేరే నేను. అదే అసలైన అహం, ఆత్మ. అంటే అహమాత్మ. మీరు ఆత్మ అంటారు. మేము కేవలం చైతన్యంగా భావిస్తాం. అగ్నిగుండంలో నీవు ఒక సమిధవు. నీకు వ్యక్తిత్వం లేదు. కాలిన కట్టెపుల్లకు, సమిధకు ప్రత్యేక మనుగడ ఉండదు. అగ్నిలో కాలి తన తత్వాన్ని వదిలి బూడిద అవ్వాలి. అది యోగ రహస్యం. ధ్యానంలో జరిగే పని అది. మనం ఆధ్యాత్మికంగా భూపరిధులు దాటి ఎప్పుడో పైకి వచ్చిన వాళ్ళం. చూడు, నీ చుట్టూ నీ వినీల గగనంలో మిణుకు మిణుకుమనే నక్షత్రాలు. లామా మాటలు మాత్రం నా మనసుకు వినిపిస్తున్నాయి. చెవులు పనిచేయడం లేదు. అసలు ఇంద్రియాలు ఉంటే గదా పనిచేయడం. నేనే లేనప్పుడు నా ఇంద్రియాలు పనిచేయడం ఏమిటి? నాకు మాటలు వినబడుతున్నాయి. లామా కనబడడం లేదు. మరి మాట్లాడేది ఎవరు? వినేది ఎవరు? చిత్రంగా ఉంది ట్రాన్స్మిషన్. అప్రయత్నంగా, అలవోకగా చైతన్య సాగరంలోనికి జారిపోతున్నాను. మునిగిపోతున్నాను. మునిగిపోయాను. లామా గారి మనస్సు నన్ను శాసిస్తోందా? వారి సంకల్పం నాపై పనిచేస్తోందా? నా భావనే లామా గారి భావనగా మారిందా? లామా అంటున్నట్లా, నేను వింటున్నట్లా? మనం ఇప్పుడు కాలరహిత భూమికపైకి చేరుకున్నాం. ఇక్కడ అంతా వర్తమానమే, అంతా ప్రస్తుతమే. అప్రస్తుతం ఏదీ లేదు. గతం ఉండదు, భవిష్యత్తు ఉండదు. ఇది నిజానికి స్థితి కాని స్థితి, పరిస్థితి, అనిశ్చిత స్థితి. అకస్మాత్తుగా నేను, నా భావన సైతం లయించిపోయింది. అది శూన్యం కావడం కాదు. ఉన్నదైతే శూన్యమవుతుంది. లేనిది శూన్యం కావడం అంటే లయించడం. కాలం స్తంభించింది. అసలు కాలం ఎక్కడిది స్తంభించడానికి? కాలమే లేదు. నాతో పాటు, నా అస్తిత్వంతో పాటు కాలం లయించింది. ఇక్కడ నిన్న లేదు, రేపు లేదు. నిజానికి ప్రస్తుతం అన్నది కనిపించడం లేదు. అనంత విశ్వంలో, అనంతమైన శూన్యంలో, అనంతంలో నేను లీనమైనాను. లామా అంటున్నాడు, సజెషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు కాలం లేని అంటే కాలరహిత స్థితి నుండి కాలంతో పాటు ముడిపడిన భూమికి అంటే చైతన్యంతోనే దిగి వస్తున్నాం. నెమ్మదిగా చైతన్యంతో దిగి నీ ముఖం నువ్వు తగిలించుకో. నీ సద్గుణాలు, దుర్గుణాలు, దొంగబుద్ధులు ముఖానికి అతికించుకో. ఇది నీ స్వస్థితి, నీ సహజ లక్షణం. నీవు ప్రపంచం దృష్టిలో మహాజ్ఞానివి. నీవు అసలు జ్ఞానం పొంది బుద్ధత్వం పొందే వరకు అలాగే వస్తూ పోతూ ఉండు. ఈ మెట్లు రోజు ఎక్కుతూ దిగుతూ ఉండాలి. కొంచెం సేపు నిశ్శబ్దం. ఆశ్చర్యంలో నుంచి కళ్ళు విప్పాను. అడిగాను, లామాజీ, నిర్వాణం అంటే ఇదేనా? కాదు శర్మాజీ, ఇది మహాశూన్యానుభవం, మహానిశ్శబ్దాన్ని వినడం. ఇది నిశ్శబ్ద ప్రతిధ్వని. మనం అనుకుంటాం ఈ భూగోళం మన సొంతమని, మన కోసమే సృష్టించబడిందని. ఎవరు దీనిని సొంతం చేసుకున్నారు? ఎవరు అనుభవించారు? ఎవరు అనుభోగించారు? కనుక అంతా తాత్కాలికమే, అంతా అశాశ్వతమే. ఇది మిథ్య,
ఇదే మిథ్యావాదం. మనది మాధ్యమికవాదం. లేనిది ఉన్నట్లు భావిస్తూ బ్రతకడం, ఉన్నదాన్ని లేదని దబాయించడం. అవునా? ఈ దబాయింపు మాకంటే మీకే ఎక్కువ తెలుసు. ప్రపంచంలో బ్రతుకుతున్నవారు మీరు, ప్రపంచం చాటున జీవిస్తున్న వాళ్ళం మేము. నేనడిగాను, మీరు చేస్తున్న మహాయజ్ఞంలో నేను ఒక సమిధను కావచ్చునా లామాజీ అని. ఇది యజ్ఞం కాదు, యాగము కాదు స్వామి. కేవలం యోగం, కేవలం పరిణామక్రియ. ఇది ధ్యాన విజ్ఞానం, ధ్యాన విశేషం. ఇది అనుభూతి పర్వం. నీకు బోధిచిత్తుడు కావాలని ఉందా, లేక వారు చేస్తున్న పనులు తెలుసుకోవాలని ఉందా? ఇక్కడ కష్టాలు తెలిస్తే పారిపోతావు, నిమిషం నిలబడలేవు. నీ మనస్సు మారడం ఖాయం. వ్యక్తిత్వం వదులుకొని మీరు ఇక్కడ బ్రతకలేరు. ఇక్కడ ఎవ్వరికీ ఐడెంటిటీ ఉండదు. ఎవరూ గొప్పగా ఆశించరు. ఎవ్వరికీ పేరు మీద మోజు ఉండదు. నిరంతర తపనే తపస్సు, అన్వేషణే ధ్యానం. ఇది అనంత యాత్ర. లామా చాప మీద నుండి లేచి ప్రక్క గదిలో ఉన్న ఒక కుర్ర లామాని పిలిచాడు. పావురాళ్ల గోళల్లాగా ఉన్న సరుగుల్లో నుంచి పుస్తకాలు కొన్ని బయటకు లాగి అన్నాడు, మా కుర్ర కుంకలు ఈ పుస్తకాలు ముట్టుకోరు, భయం అని. అక్కడ ఒక నేల మాలిగ ఉంది. బీరువా తొలగించగా నేల మాలిగలోకి ప్రవేశం కనిపించింది. లామా ఒక కాగడా వెలిగించి నన్ను తనతో పాటు రమ్మని పిలిచాడు. ఆయన వెంటపడి మెట్లు దిగాను. లోపల పెద్ద గుహాలయం, సహజంగా కొండరాళ్లతో ఏర్పడిన గోడలు. ఏ కాలం నాటిదో ఆలయం. ఆకాశం చిల్లులు పడ్డట్లు ఎక్కడి నుండో వెలుగు జారి పడుతోంది. కొండరాళ్లు పగుళ్ళిచ్చి వెలుగుల్ని స్రవిస్తున్నాయి. లోపల పొడిగా వెచ్చగా ఉంది వాతావరణం. పైనుండి నీరు, కొండల్లో నుంచి ఊట బొట్లు బొట్లుగా పడుతోందక్కడ. ఆ నీరు ఒక చోట తటాకంగా తయారయ్యింది. అందులోని నీరు బయటకు పోయే ఏర్పాటు ఉందేమో. నీటి మట్టం పెరగదు, తగ్గదు. ఎప్పుడూ నిండుగా అద్దంలా ఉంటుంది. ఉత్తర దిశన పెద్ద గవాక్షం ఉంది. లామా అగరవత్తులు వెలిగించాడు. దీపాలు వెలిగించారు కుర్రలామాలు. దీపకాంతిలో విగ్రహం దగదగా మెరుస్తోంది. చాలా అందంగా ఉంది, ప్రసన్నంగా ఉంది. అది తారాదేవి విగ్రహం. అది శుక్రగ్రహానికి ప్రతినిధి. తారాదేవి విగ్రహం చెవులకు పెద్ద రింగులు ఉన్నాయి. పాదాలు విశ్వనర్తనం చేస్తున్నాయి. టిబెట్, నేపాల్ దేశాల్లో తారాదేవి ప్రధాన ఆరాధ్య దేవత. టిబెట్లో ఆమె పేరు కువన్యిన్, అంటే ప్రేమ రూపిణి అని. కరుణకు ప్రతీక కువన్యిన్. అమ్మ కుడి చెయ్యి కారుణ్యానికి గుర్తు, అనుగ్రహ ప్రతీక. ఎడమ చేతి బొటనవేలు మూడవ వేలు కలిపిన ముద్ర మైత్రికి గుర్తు, స్నేహశీలతకు ఆలంబన. ఆమె అందరినీ అనుగ్రహిస్తుంది. కొండను తొలచి అందులో తారాదేవి విగ్రహం ప్రతిష్ఠించారు. అది మరో ప్రపంచం అనిపిస్తుంది. బయట ప్రపంచం మరిచిపోతాం. ఆ విగ్రహం ముందు నిలబడితే ఎంతటి నిగ్రహమైన కుప్ప కూలిపోతుంది. మైమరుపు తథ్యం. లామా నన్ను విగ్రహం దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఆ విగ్రహం ముందు చిన్న జలాశయం ఏర్పడింది. నీరు స్వచ్ఛంగా ఉంది. ముఖం అద్దంలో వలె చూసుకోవచ్చు. నిశ్చల జలాశయం అది. ఎన్ని వేల సంవత్సరాల నాటిదో. ఇవి అమ్మ కన్నీళ్లు, లామా చెబుతున్నారు. మనిషి పతనంలో నుంచి ఆ అమ్మ ఏడుస్తోంది. ఇవి అమ్మ కన్నీళ్లు. వేల సంవత్సరాలుగా అమ్మ దుఃఖిస్తూనే ఉంది. టిబెట్లో లామా లాండ్సేర్ సరస్సుంది. ఆ సరస్సులోకి చూస్తే రాబోయే లామా రూపం కనిపిస్తుంది. కొత్త లామా ఎవరో అందులో తెలుసుకోవచ్చు. అవును, ఆ విషయం ఎక్కడో చదివిన గుర్తు. అలాంటిదే ఇది కూడా. ఇది మంత్రజలం. మనం కోరిన వారి బొమ్మలు కనిపిస్తాయి. నేను ఆసక్తిగా నీటిలోకి చూశాను, ఎవరైనా కనిపిస్తారేమోనని. దీపాల ప్రతిబింబం, విగ్రహ ప్రతిబింబం తప్ప ఏమీ నాకు కనిపించలేదు. ఇంకా లోతుగా చూడండి స్వామి, ఏకాగ్ర దృష్టితో చూడాలి. చూస్తూ ఓం మణిపద్మేహం అనే మంత్రాన్ని జపించాలి. ఆ పని చేశాను. నీటి మీద మంచు దుప్పటి కప్పినట్లయింది. ఏవేవో బొమ్మలు కదలసాగాయి. మొదటి బొమ్మలో విశ్వం, ఖగోళం, గోళాలు, గ్రహాలు, నక్షత్రాలు. మరుక్షణంలో
అది మాయమై స్క్రీన్ మీద నల్లని దట్టమైన మబ్బుల కదలిక, ఎర్రటి మేఘాలు భూగోళం పైన అక్కడక్కడా కనిపించాయి. అగ్నిపర్వతాలు బ్రద్దలై లావా ప్రవాహాలు, అక్కడక్కడ బంగారు రంగు మెరుపులు, చీకటి నేపథ్యంలో కాంతిగోళాలు, గాలులు, గీతలు, చుక్కలు, మొత్తం బొమ్మ వికృతంగా మారింది. నాకు భయం వేసింది. భయపడకు స్వామి, అవి అన్నీ మన మనుషుల భావ విస్ఫోటనాలు, భావ వికారాలు. మన వాళ్ళు ఎంత చెత్త చెత్తగా ఆలోచించగలరో చూడు. అంతా నెగిటివ్ థింకింగ్, ప్రతికూల భావ స్పందనలు. ఆ స్పందనలే మేఘాలుగా, విషగాలులై భూమి చుట్టూ వ్యాపించాయి. మనుషుల్లో స్వార్థం, ద్వేషం కలగలిపిన జీమూతాలవి. అవి ఇంకా పెరిగితే భూమిని మింగేస్తాయి. ఇప్పటికే భూగోళం సగం కలుషితమయ్యింది. మిగిలిన సగం కాలరక్కసి నోట చిక్కితే మనిషన్నవాడు భూగోళం మీద మిగలకపోవచ్చు. అంతా అరిష్టం, అంతా ప్రళయం. మనుషుల దురాలోచన వల్ల భూగోళం జబ్బుపడింది. మనిషి ఆలోచన సక్రమంగా, ఆరోగ్యప్రదంగా లేదు. మంచిగా ఆలోచించేవారు తక్కువగా కనిపిస్తున్నారు. చూడు, తలలు విదిల్చుకున్న విషనాగులెన్నో. ఈ భూమి ఇంత విషాన్ని ఎలా భరిస్తోంది? ఇంత దుర్మార్గాన్ని ఎలా సహిస్తోంది? ఈ లోకంలో మనము బ్రతుకుతున్నందుకు సిగ్గుగాను, భయంగానూ ఉంది. అట్లా లామాగారు బాధ వ్యక్తం చేస్తుండగా నీలం కిరణాలు పసుపు రంగులోకి మారసాగాయి. తరువాత గులాబీ రంగు సంతరించుకుని నెమ్మదిగా ఒక చిత్రవర్ణమాలిక తయారయ్యింది. ఏమిటా రంగుల వలలు మహాశయ? అడిగాను ఉత్సుకతతో. అవి మీ వంటి మహాత్ముల భావతరంగాలు స్వామి. అవును, ఒకటి నిజం. మా వల్ల అని కాదు, మనందరి వల్ల అను. మీరు వేరు, మేము వేరు కాదు, అందరము ఒక్కటే. అందరి తపోఫలం కలుస్తుంది. దుర్మార్గపు ఆలోచనల వల్ల చుట్టూ నల్లమొబ్బులు కమ్మాయి. ఋషుల తపస్సు వల్ల కాంతి కిరణాలు దూసుకొని వచ్చి ఆ మేఘాలను చీల్చుతున్నాయి. అయితే ఆ చీకట్లను పోగొట్టగలిగినంత వెలుగు తయారు కావటం లేదు. కొద్దిమంది తపోశక్తి చాలడం లేదు. జనాలలో పాజిటివ్ థింకింగ్ పెరగాలి. లోకంలో మంచివారి సంఖ్య తగ్గి చెడ్డవారి జనాభా పెరిగిపోతోంది. దానికి పరిష్కారం లేదా లామాజీ? ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.